వెల్కమ్ బ్యాక్. గుంటూరు జిల్లాలోని ఎంపీ స్థానాలపై అధికార వైసీపీ తీవ్ర కసరత్తు చేస్తుంది. నర్సరావుపేటలో ఇప్పటికే ఎన్నికల బరిలో ఎంపీ శ్రీ కృష్ణదేవరాయలను నిలిపేందుకు సుముఖత వ్యక్తం చేసింది. అయితే ఆ ఎంపీ మార్పుపై నర్సరావుపేట పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు ఆసక్తి చూపడం లేదు. నర్సరావుపేట ఎంపీ స్థానాన్ని బీసీ వర్గాలకి ఇస్తే అన్ని నియోజకవర్గాల్లో పట్టు సాధిస్తుందని వైసీపీ అధిష్టానం యోచిస్తుంది. ఆ పార్లమెంటు పరిధిలో ఇప్పటికే ఎన్నో అభివృద్ధి పనులు చేసిన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గుంటూరు పార్లమెంట్ నుంచి పోటీ చేయనని అంటున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా గుంటూరు ప్రతినిధి పవన్ అందిస్తారు లైవ్ ద్వారా. పవన్, చెప్పండి, గుంటూరు జిల్లాలోని పార్లమెంట్ స్థానాలపై వైసీపీ నిర్ణయాలు ఏంటి? పవన్, ఫోన్ మ్యూట్ లో ఉంది, అన్మ్యూట్ చేసుకోండి. పవన్, మీ ఫోన్ మ్యూట్ లో ఉంది. చెప్పండి పవన్. కూడా దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగులుతా ఉంది. ప్రధానంగా చూడొచ్చు, దాదాపుగా ఇప్పటికే పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసే విధంగా కూడా రాష్ట్ర పార్టీ అధిష్టానం తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో కూడా దాదాపుగా ఇప్పటికే ఆ విషయానికి సంబంధించి ఆ కసరత్తు ప్రారంభమైంది. అందులో భాగంగానే ఏదైతే గుంటూరు పార్లమెంట్ కి సంబంధించి కూడా ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు పూర్తి స్థాయిలో కూడా ఆరోగ్యం చేయాలని చూసినటువంటి నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో ఏదైతే ప్రస్తుతం పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించే చూడొచ్చు, ప్రధానమైనటువంటి అంశాలకు సంబంధించి కూడా అంబటి రాయుడు తన పార్టీకి సంబంధించినటువంటి అంశంపై కూడా తీవ్ర నిరాశకు గురైనటువంటి నేపథ్యంలోనే ఈ రోజు పార్టీకి సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. తన రాజకీయ భవిష్యత్తు తర్వాత ప్రక్షాళన చేస్తానని చెప్పి కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలోనే రాష్ట్ర రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్ తెరలేపుతా ఉన్నాయి. రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పక్క కసరత్తు ప్రారంభించడం, మరో పక్క ఎదురు దెబ్బలు తగలడం, ఈ పరిణామాలను కూడా ప్రస్తుతం రాష్ట్రంలో కొంత తరలింపుగా మారాయి. అందులో భాగంగా ప్రధానంగా గుంటూరు జిల్లాలో చూసుకోవచ్చు, గత 4 రోజుల నుంచి కూడా ఏదైతే గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి నసరావుపేట కానీ, ఇటు గురజాల నియోజకవర్గం కానీ, ఈ యొక్క 2 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కసరత్తు విషయంపై పార్టీ అధిష్టానం కొంత తలనొప్పిగా మారినటువంటి నేపథ్యంలో కూడా గత 2 రోజుల నుంచి కూడా ఏదైతే నసరావుపేట నియోజకవర్గం అభ్యర్థిగా ఉన్నటువంటి ప్రజెంట్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని, అదేవిధంగా గురజాల నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్న కాసు మహేష్ రెడ్డిని కూడా తాడేపేట క్యాంపు కార్యాలయానికి తీసుకురావడమే కాకుండా దాదాపుగా 2 రోజుల పాటు వారితో ఒక మంత్రాలు చేసినటువంటి నేపథ్యంలో కూడా తిరిగి మరలా నసరాపేట నియోజకవర్గానికి ఎట్టకేలకు కూడా ఏదైతే ప్రస్తుతం గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డినే అధిష్టానం నియమిస్తూ కూడా ప్రకటన చేసిందంటూ కూడా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్వయంగా మీడియాతో మాట్లాడారు. మరి అదేవిధంగా గురజాల నియోజకవర్గానికి చూసుకుంటే ఇక గురజాల నియోజకవర్గంలో కూడా కాసు మహేష్ రెడ్డి ఇక తనకే టికెట్ దక్కుతుందని చెప్పి కూడా పార్టీ పెద్దలతో మాట్లాడడం జరిగిందని చెప్పి కూడా ఇప్పటికే తెలియజేశారు. మరి ఈ 2 కాన్స్టిట్యూన్సీకి సంబంధించి కూడా గత కొన్ని రోజులుగా కొంత అడావుడి గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో పూర్తిస్థాయిలో కూడా తిరిగి తెరదింపారు. అయినప్పటికీ కూడా ఈ రోజు చోటు చేసుకున్నటువంటి పరిణామాలు ఏదైతే ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు డిసెంబర్ 28వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరడం, మరి తిరిగి మరలా ఈ రోజు ఉదయం తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తానంటూ కూడా ఒక ట్వీట్ ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నాను, తన భవిష్యత్తు కార్యాచరణ కూడా తర్వాత ప్రకటిస్తానని చెప్పి కూడా అంబటి రాయుడు తెలియజేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. కాబట్టి ఇప్పుడు గుంటూరు ఏదైతే గుంటూరు పార్లమెంట్ కావచ్చు, నసరాపేట పార్లమెంట్ కావచ్చు, ఈ యొక్క 2 సీట్లపై కూడా పూర్తి స్థాయిలో ప్రస్తుతం కసరత్తు జరుగుతూ ఉంది. ప్రస్తుతం నసరాపేట పార్లమెంట్ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు అక్కడి నుంచి తప్పించాలని చెప్పి కూడా పార్టీ అధిష్టానం భావిస్తా ఉంది. నసరాపేటలో కాకుండా గుంటూరు పార్లమెంట్ నుంచి శ్రీకృష్ణదేవరాయల్ని పోటీ చేయాలంటూ కూడా అధిష్టానం ఇప్పటికే కూడా పూర్తి స్థాయిలో నియామకం చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. కానీ కృష్ణదేవరాయలు మాత్రం ఒకటే చెప్తా ఉన్నారు, తను ఇప్పటి వరకు నసరాపేట నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహించాను కాబట్టి తను నసరాపేటలో తిరిగి మరలా పోటీ చేస్తాను,
గుంటూరు పార్లమెంట్ లో పోటీ చేయడానికి నాకు అవకాశం లేదని చెప్పి కూడా తెలియజేసిన పరిస్థితి కూడా ప్రస్తుతం కనిపించింది. కానీ అధిష్టానం మాత్రం ఒకటే చెప్తా ఉంది, అంబటి రాయుడికి టికెట్ లేకపోవడంతో ఈ రోజు అంబటి రాయుడు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు కూడా ఇప్పటికే వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా మరి ఆ గుంటూరు పార్లమెంట్ నుంచి ఏదైతే లావు శ్రీకృష్ణదేవరాయలని రంగంలో చెప్పడమే కాకుండా అటు నసరాపేట పార్లమెంట్ నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందినట్టు మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని ఆ రంగంలో దింపాలని చెప్పి కూడా పార్టీ అధిష్టానం భావిస్తా ఉంది. కానీ ఈ 2 ఎంపీ సీట్లకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కసరత్తు జరుగుతున్నటువంటి నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యేలు ఏదైతే పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అయితే ప్రస్తుతం ఎంపీ టికెట్ సంబంధించిన అంశంపై ఎక్కడ మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. సో అందుకని ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం ఎంపీ స్థానానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సమాలోచనలు చేస్తా ఉన్నటువంటి నేపథ్యంలో మరి నసరాపేట పార్లమెంట్ స్థానంలో బీసీలకు కేటాయిస్తే పార్టీ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి పార్టీ పూర్వవైపు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా స్థానికంగా ఉన్నటువంటి పల్నాడు జిల్లా ఎమ్మెల్యేలు అయితే మాత్రం చెప్తా ఉన్నారు. మరోపక్క గుంటూరు పార్లమెంట్ లో ప్రస్తుతం ఏదైతే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గతంలో పోటీ చేసి ఉన్నారో తిరిగి మరలా ఆయన అక్కడి నుంచే పోటీ చేస్తే తిరిగి మరలా పరాజయం పాలయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన తిరిగి మరలా నసరాపేట పంపించాలని చెప్పి కూడా పార్టీ అధిష్టానం. థాంక్స్ ఫర్ ది అప్డేట్స్.